నెక్స్ట్ థర్డ్ పాయింట్, క్వశ్చన్ నెంబర్స్ ఆర్ సెక్షన్స్. ఎగ్జామ్ రాస్తున్నాము అంటే చాలా మంది ఏదో రాసేయాలి టైం అయిపోతుంది అన్న కంగారులో ఉంటారు తప్ప క్వశ్చన్ నెంబర్ అనేది వేరు. ఆన్సర్ మీరు ఎన్ని పేజీలు రాసినా క్వశ్చన్ నెంబర్ లేకపోతే పేపర్ వాల్యుయేషన్ చేసేటప్పుడు అది ఏ క్వశ్చన్ అనుకుని వాల్యుయేషన్ చేయాలి. కాబట్టి క్వశ్చన్ నెంబర్ అనేది కన్ఫర్మ్ గా వేయండి. సెక్షన్ నెంబర్స్ కూడా ఉంటాయి, సెక్షన్ ఏనా బీనా అనేసి ఉంటుంది, కాబట్టి సెక్షన్ కూడా మెన్షన్ చేయండి. అలాగే క్వశ్చన్ నెంబర్ అనేది ఎక్కడ వేయాలి అనేది చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు స్టూడెంట్స్. చుట్టూ బార్డర్స్ మెయింటైన్ చేస్తే ఈ విధంగా బార్డర్ అనేది మెయింటైన్ చేశారనుకోండి, అప్పుడు మీరు ఇక్కడ క్వశ్చన్ నెంబర్ అనేది వేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ గా ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ అనేసి ఈ విధంగా రాయాల్సి ఉంటుంది. ఈ విధంగా అవుట్ లైన్ లో అంటే మనకి ఆన్సర్ బుక్లెట్ లో మనకి మార్జిన్ కి అవతల వేయాల్సి ఉంటుంది, మార్జిన్ లోపల వేయకూడదు. మార్జిన్ లోపల వేసేదాన్ని ఏమంటామంటే సైడ్ హెడ్డింగ్స్ యొక్క పాయింట్స్.